హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము పార్ట్ ఏలో 13th క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏలో మనకు ప్యాసేజెస్ ఉంటాయి, 2 ప్యాసేజెస్. తర్వాత స్టడీ స్కిల్స్ క్వశ్చన్ ఉంటుంది. అండ్ తర్వాత మనకి 13th క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేది వివరంగా ఈ వీడియోలో చెప్తాను. టేకింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇది ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్. అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ అండ్ ఈ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకుంటూ 1-2 మీకు ప్రాక్టీస్కి పెడతాను. ఆ ప్రాక్టీస్ ఆన్సర్స్ మీరు డిస్క్రిప్షన్ పార్ట్లో పెట్టండి. సో వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి అనుగుణంగా రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ వెరీ ఫ్యూ. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ అండర్లైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫస్ట్ క్వశ్చన్ అండర్లైన్ చేశారు కదా, ఆ సెంటెన్సెస్ని మనము వెరీ ఫ్యూ అనే వర్డ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ వెరీ ఫ్యూ. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది చూద్దాం. సో బిఫోర్ దాట్ మనకి ఈ క్వశ్చన్కి మనకి 6 ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, 6 క్వశ్చన్స్ అడుగుతారు ప్యాసేజ్కి అనుగుణంగా. మనం ఏదైనా 4 రాస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి. అంటే ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటుంది. ఇక్కడ చాయిస్ ఉంది కాబట్టి ఈజీ టు స్కోర్ 8 మార్క్స్. ఈ సా ఏ బిగ్ పీస్ ఆఫ్ బ్రెడ్, ఈ పిక్డ్ ఇట్ అప్. ఏమడిగాడంటే నో సూనర్ హ్యాడ్ ద క్రో, దీంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నో సూనర్ హ్యాడ్ ద క్రో సీన్ ఎ బిగ్ పీస్ ఆఫ్ బ్రెడ్ దెన్ హీ పిక్డ్ ఇట్ అప్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ ఏంటో చూద్దాం. A fox was passing by, he saw the crow. A fox was passing by, he saw the crow. Now start the sentence with while passing by. While passing by, a fox saw the crow. This is the correct answer. Third one, you are the most beautiful bird in the world. Start with, rewrite the sentence with using no other. No other bird in the world is as beautiful as you. Fourth one, the crow was pleased with the fox's words. He could not say a word. So we have to write the sentence with although. So combine these two sentences using although. ఏంటి అంటే ఇంకోసారి క్వశ్చన్ చూద్దాము. The crow was pleased with the fox's words. First sentence. He could not say a word. Second sentence. దీన్ని మనము కంబైన్ చేయాలి using although. Although the crow was pleased with the fox's words, he could not say a word. Fifth question. The fox said to the crow, please sing a song for me. Now, the fox requested the crow. దీంతో స్టార్ట్ చేయాలి. The fox requested the crow to sing a song for him. So this is the correct answer. Sixth one. The fox gobbled up the bread. The bread అనే దాంతో స్టార్ట్ చేయాలి. The bread was gobbled up by the fox. First one. A tiger was hunting in the forest. He saw a fox. So first one కి ఏం అడిగాడు క్వశ్చన్ చూద్దాం. Combine the two sentences using while. So దీనికి a tiger was hunting in the forest, he saw a fox. While తో స్టార్ట్ చేయాలి. సో దానికి ఆన్సర్ చూద్దాం. సో మనం 9 to 12 ఏ విధంగా రాయాలి అంటే కంటెక్చువల్ రిలవెన్స్కి 1 మార్క్, వెల్ ఫార్మ్నెస్ ఆఫ్ సెంటెన్స్కి 1/2 మార్క్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్కి 1/2 మార్క్. 2 మార్క్స్ ప్రతి క్వశ్చన్కి ఈ విధంగా అలాట్ చేస్తారు. సో నేను ఇది డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్, బట్ ఓన్లీ ఆఫ్టర్ గెటింగ్ 200 లైక్స్. సో వెంటనే లైక్ చేయండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ యూ విల్ గెట్ దిస్ పీడిఎఫ్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్ పార్ట్. సో 13th క్వశ్చన్కి వైల్ అనే దాంతో స్టార్ట్ చేయమన్నాడు కాబట్టి క్వశ్చన్ ఇంకోసారి చూద్దాం. ఏ టైగర్ వాజ్ హంటింగ్ ఇన్ ద ఫారెస్ట్, ఈ సా ఏ ఫాక్స్. వైల్ ద టైగర్ వాజ్ హంటింగ్ ఇన్ ద ఫారెస్ట్, ఈ సా ఏ ఫాక్స్. ఆర్ దీనికి ఇంకోటి ఆన్సర్ కూడా ఉంది స్టూడెంట్స్. వైల్ హంటింగ్ ఇన్ ద ఫారెస్ట్ ద టైగర్ సా ఏ ఫాక్స్. ఇంకో ఆన్సర్ కూడా ఇచ్చాడు. ద టైగర్ సా ఏ ఫాక్స్ వైల్ ఈ వాజ్ హంటింగ్ ఇన్ ద ఫారెస్ట్. వై కాంట్ ఐ కిల్ యూ, ఈ ఆస్డ్. ఇక్కడ ఏ విధంగా అడిగాడు క్వశ్చన్ చూద్దాం. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఈ ఆస్క్డ్ వై. ఈ ఆస్క్డ్ వై ఈ కుడ్ నాట్ కిల్ హిమ్, ఆర్ ఈ ఆస్క్డ్ వై ఈ కుడ్ నాట్ కిల్ ద ఫాక్స్. ఏదైనా కరెక్ట్ ఆన్సర్స్ వీటికి. థర్డ్ బిట్. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఏ విధంగా రాయమన్నాడు చూద్దాం. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఐ. సో దీనికి గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్కి స్టార్ట్ విత్ ఐ అనే దాంతో రాయమన్నాడు. సో ఆన్సర్, ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ బై గాడ్, ఆర్ ఐ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ బై గాడ్. ఐ వాజ్ అపాయింటెడ్ బై గాడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. ఏదైనా రిలవెంట్గా ఆన్సరే. ఫోర్త్ క్వశ్చన్. యు కాంట్ కిల్ మీ, గాడ్ విల్ పనిష్ యూ.
కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్. ఇలాంటివి అడుగుతారు స్టూడెంట్స్ రేపు ఎగ్జామ్కు. యాజ్ ఇట్ ఈస్ ఉండదు. ఇఫ్ యూ కిల్ మీ గాడ్ విల్ పనిష్ యూ. ద యానిమల్ సా ద టైగర్ దే ran away. Combine the sentence using no sooner than. No sooner had the animal seen the tiger, then they ran away. No sooner did the animal see the tiger, then they ran away. ఏదైనా రిలవెంట్ ఆన్సర్ వీటికి. సిక్స్త్ వన్, ఈ సిక్స్ క్వశ్చన్స్ ఇస్తారు చూడండి. మనం ఏదైనా ఫోర్ రాయాలి. 4 into 2 8 మార్క్స్. ద ఫాక్స్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ యానిమల్. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో అదర్. So no other animal was as powerful as fox. No other animal was so powerful as the fox. He made the king laugh even in his saddest moments. So దీనికి ఫస్ట్ వన్ ఏ విధంగా రాయాలి అంటే రీరైట్ ది సెంటెన్స్ బిగినింగ్ విత్ ద కింగ్. సో ద కింగ్ ఈవెన్ ఇస్ saddest moments was made to laugh by him. Second, he was the most favorite person to the king in the court. Rewrite the sentence beginning with no other person. No other person in the court was as favored by the king as he was. Third one day he cut a rude joke, he offended the courtiers. Combine the two sentences using cutting. Cutting a rude joke, he offended the courtiers. Fourth one, the king got offended and grew furious. Combine the two sentences not only but also. Not only did the king get offended but also grew furious. Fifth one, the clown said to the king, sorry, I will not play rude jokes again. Rewrite the sentence beginning with the clown told the king. The clown told the king, sorry, I will not play rude jokes again. Sixth one, he was stern and did not give any concession to the jester. Rewrite the sentence beginning with being. Being stern, the jester received no concession from the king. Those are your real friends and well wishers in your life. So ఈ అండర్లైన్ సెంటెన్స్ కి ఫస్ట్ వన్ కి ఏ విధంగా అడిగాడు? రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ దోస్ ఆర్ నాట్ ఓన్లీ యువర్. సో ఆన్సర్ ఏంటంటే దోస్ ఆర్ నాట్ ఓన్లీ యువర్ రియల్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో యువర్ వెల్ విషర్స్ ఇన్ లైఫ్. సో ఏ విధంగా అడిగితే దాని ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. దీన్ని డూ యాజ్ డైరెక్టెడ్ అంటాం. సెకండ్ వన్ చూడండి, ఫ్రెండ్షిప్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇన్ ద వరల్డ్. సో ఏ విధంగా అడిగాడు? అండర్లైన్ సెంటెన్స్. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ నో అదర్ గిఫ్ట్ ఇన్ దిస్. సో నో అదర్ గిఫ్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఫ్రెండ్షిప్. థర్డ్ వన్ చూద్దాం. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ వెరీ వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీ కెనాట్ లీవ్ ఇట్ టిల్ అవర్ డెత్. ఏమడిగాడు? కంబైన్ టూ సెంటెన్స్ విత్ సో దట్. ఫ్రెండ్షిప్ ఈజ్ సో వాల్యుబుల్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ వీ కెనాట్ లీవ్ ఇట్ టిల్ అవర్ డెత్. సో దట్ అనే దాంతో మనం ఈ సెంటెన్స్ రాయాలి. సో ఈ ప్రకారం రాయాల్సి ఉంటుంది. సో ఫోర్త్ వన్ చూడండి, యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ కెన్ బి షేర్డ్ విత్ దెమ్. ఫిఫ్త్ వన్, అవర్ ఎల్డర్ సెడ్ ఎ ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ లాంగ్ లాస్టింగ్. Rewrite the sentence beginning with our elders said that. Our elders said that a true friendship is long lasting. Sixth one, last one for this question. Hence, you should not lost the true friends, otherwise you lose many things. Rewrite the sentence beginning with if you lose the true friends, you may lose many things. Mother Teresa was one of the greatest personalities on earth. Rewrite the sentence using very few. ఈ సెంటెన్స్ ని మనము మదర్ తెరిసా వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ అనే ఎర్త్ అనే సెంటెన్స్ ని వెరీ ఫ్యూ అనే దాంతో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటో చెప్తాను. వెరీ ఫ్యూ పర్సనాలిటీస్ ఆన్ ఎర్త్ వర్ యాజ్ గ్రేట్ యాజ్ మదర్ తెరిసా అని రాయాల్సి ఉంటుంది. సెకండ్ చూద్దాం. She was an Italian and came to India to serve the poorest of the poor. Rewrite the sentence using although. Try చేయండి మీరు. ఈ సెంటెన్స్ ని షీ వాజ్ అన్ ఇటాలియన్ అండ్ కేమ్ టు ఇండియా టు సర్వ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ని ఆల్దో అనే వర్డ్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రై చేయండి.
Although she was an Italian, she came to India to serve the poorest of the poor. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. She was very kind and dedicated herself to the service of mankind. ఇక్కడ మనం రాయాల్సింది రీరైట్ ద సెంటెన్స్ సో దట్. ఇలాంటివి అడుగుతుంటారు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. సో దట్ అనే వర్డ్స్తో మనము ఈ సెంటెన్స్ని రిఫ్రెమ్ చేయాల్సి ఉంటుంది, రీరైట్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రై చేయండి. షీ వాజ్ వెరీ కైండ్ అండ్ డెడికేటెడ్ హర్ సెల్ఫ్ టు ద సర్వీస్ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్. సో దట్. She was so kind that she dedicated herself to the service of the mankind. So she was so kind that ఇక్కడ that so that అనే వర్డ్స్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. She was so kind that she dedicated herself to the service of mankind. Fourth చూద్దాం. Mother Teresa founded the Missionaries of Charity in 1950. Slowly the organization grew big. బిగిన్ ద సెంటెన్స్ విత్ ద మిషనరీస్ ఆఫ్ చారిటీ. సో ఇక్కడ ఈ వర్డ్స్తో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రై చేయండి. మదర్ తెరిసా ఫౌండెడ్ ద మిషనరీ ఆఫ్ చారిటీ ఇన్ 1950. స్లోలీ ద ఆర్గనైజేషన్ గ్రూ బిగ్. సో మనం స్టార్ట్ చేయాల్సింది మిషనరీ ఆఫ్ చారిటీ. ద మిషనరీ ఆఫ్ చారిటీ వాస్ ఫౌండెడ్ బై మదర్ తెరిసా ఇన్ 1950. ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. She opened many homes for the lepers. She showed them all the times. Rewrite sentence not only but also. Try చేయండి. She not only opened many homes for the lepers but also served them all the time. So not only అనే దాంతో మనం చేయాలి. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. She not only opened many homes for the lepers but also served them all the time. Next question చూద్దాం. సిక్స్త్ వన్. Mother Teresa once said, the most terrible poverty is loneliness and the feeling of being unloved. Rewrite the sentence beginning with Mother Teresa told. So ఈ సెంటెన్స్ ని మదర్ తెరిసా వన్స్ సేడ్ అనే దాని బదులు మదర్ తెరిసా టోల్డ్ అనే దాంతో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ట్రై చేయండి మీరు. Mother Teresa told that the most terrible poverty is loneliness and the feeling of being unloved. సో ఇది రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్యాసేజ్కి అనుగుణంగా 6 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. మనం ఏదైనా 4 రాస్తే అటెంప్ట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. నా సజెషన్ ఏంటి అంటే మీరు 6 క్వశ్చన్స్కి 6 అటెంప్ట్ చేయండి స్టూడెంట్స్. ఏవైనా 2 మిస్టేక్స్ అయినా సరే మిగతా 4 కరెక్ట్ అయితే మనకి ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 8 మార్క్స్ ఈజీ టు స్కోర్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. క్వశ్చన్ పేపర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ డిస్కస్ చేద్దాం. సో రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో ఫోకసింగ్ ఆన్ ద పార్ట్స్ దట్ ఆర్ అండర్లైన్. There was an arrogant woman named Vidyulata in the Vijayanagara kingdom. She was proud of her accomplishment. She was proud of her intelligence. So, ఈ ఫస్ట్ సెంటెన్స్ ని ఏ విధంగా రాయమని అడుగుతున్నాడో చూద్దాం. కంబైన్ ద 2 సెంటెన్స్ యూజింగ్ యాజ్ వెల్ యాజ్. సో మనం దీన్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. షీ వాస్ ప్రౌడ్ ఆఫ్ హర్ అకాంప్లిష్మెంట్ యాజ్ వెల్ యాజ్ హర్ ఇంటెలిజెన్స్. ఇలా రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. సెకండ్ వన్ డే షీ హ్యాడ్ పుట్ అప్ ఎ బోర్డ్ అవుట్ సైడ్ హర్ హౌస్. సో ఈ సెకండ్ క్వశ్చన్ని రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఏ బోర్డ్. ఏ బోర్డ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏ బోర్డ్ హ్యాడ్ పుట్ అప్ అవుట్ సైడ్ హర్ హౌస్ బై హర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ షీ అనేది ఉండదు, లాస్ట్లో బై హర్ అని రాయాలి. ఐ రిపీట్, ఏ బోర్డ్ హ్యాడ్ పుట్ అప్ అవుట్ సైడ్ హర్ హౌస్ బై హర్ అని రాయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, many scholars took up her challenge but they could not defeat her. Rewrite the sentence beginning with in spite of. In spite of many scholars taking up her challenge, they could not defeat her. Fourth question. Vidyulata asked the man, do you sell your firewood to me? So fourth question ఏ విధంగా రాయాలనే చూద్దాం. Rewrite the sentence beginning with Vidyulata asked the man. So question ఇంకోసారి చూపిస్తా. Vidyulata asked the man,
డూ యూ సెల్ యువర్ ఫైర్వుడ్ టు మీ. మనం రాయాల్సింది విద్యుల్లత ఆస్ ద మ్యాన్. విద్యుల్లత asked the man if he sold firewood to her. The man told her that I will not sell you my firewood. So fifth question, I will not sell you my firewood if you don't give me a handful grain in exchange. So rewrite the sentence using otherwise. So the man told her that he would not sell the firewood, otherwise she had to give him a handful of grain in exchange. Sixth one, as she wanted to get the firewood delivered, she agreed the proposal. Rewrite the sentence using so that. So that అనే దాంతో మనము రీరైట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ షీ వాంటెడ్ టు గెట్ ద ఫైర్ వుడ్ డెలివర్డ్ షీ అగ్రీడ్ ద ప్రపోజల్. షీ అగ్రీడ్ టు ద ప్రపోజల్ సో దాట్ షీ కుడ్ గెట్ ద ఫైర్ వుడ్ డెలివర్డ్.